శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 70వ నామం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః. అంటే వరాహములచే లాగబడు చక్రములు గల రథము నెక్కిన వారాహి అని పేరు గల దండనాథచే సేవింపబడినది. అంటే అవసరం కోసం పోరాటానికి సిద్ధమయ్యేటటువంటి దేవతతే సేవింపబడుతుంది అని కూడా అర్థం వస్తుంది. ఈ కిరిచక్ర రథం అంటే వరాహాల చేత లాగబడే రథం అన్నమాట. వరాహం అంటే తెలుసుగా, అడవి పంది. ఇక్కడ కిటి అనే పదం కిరిగా మారినట్లు గుర్తించాలి. కిటి అంటే అడవి పంది. ఈ అడవి పంది తలను పోలిన తల ఉన్న అమ్మవారి దూతికను వారాహి అంటారు. ఇలాగే వార్తాళి, భగళాముఖి ఇత్యాది నామాలు గల అమ్మవారి దూతికలు ఉంటారు. వీరిని తప్పుగా ఆరాధించి క్షుద్రశక్తుల సంపాదనకి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు కూడా. వారి ఆరాధనా లక్ష్యాలను అనగా ఉద్దేశాలను, ఆ మోటివ్స్ని బట్టే వారికి ఫలితాలు కూడా వస్తాయి. నిజానికి అసలు ఈ క్షుద్రశక్తులు ఎందుకు? ఏదో దుర్బుద్ధి ఉంటే తప్ప. ఆ దుర్బుద్ధి ఉన్నవాడు ఇట్లాంటి క్షుద్రశక్తులు ప్రయోగిస్తాడు. ఈ వారాహి చేతిలో ఎప్పుడూ దండం ఉంటుంది. అందుకే ఈమె దండనాథ పదానికి అర్హురాలు. మన ధర్మపురి క్షేత్రంలో వారాహి అమ్మవారు ఉన్నారు కదా, అందుకనే ఏమని మనం అమ్మవారికి నమస్కారం చేస్తాం? మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఏముంది చేతిలో? దండం. అందుకే దండనాథ. ఈ అమ్మవారికి 12 మంది సేనానులు ఉంటారు. వీరిలో వారాహీదేవి ముఖ్యురాలు. మన అమ్మవారికి 12 మంది సేనానుల్లో వారాహీదేవి ముఖ్యురాలు. మిగిలిన వారి పేర్లు తర్వాత మనం చెప్పుకుందాం. ఈ వారాహీదేవికి బీజాక్షరం హూం. మన లోపల పనిచేసే వారిలో పోట్లాడే స్వభావం కలది ఈ వారాహి. అందుకే మనం ఎవరన్నా కోపం వచ్చినప్పుడు హుం అంటాం, హుంకరిస్తున్నాడు. ఏమిట్రేవిడు ఇలా హుంకరిస్తున్నాడు అంటాం చూడు, అది అమ్మవారి యొక్క బీజాక్షరం. హుంకరించడం. హుం అనేది అమ్మవారి యొక్క బీజాక్షరం. అంటే అనుకోకుండానే ఈ బీజాక్షరాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం కోపం వచ్చినప్పుడు. బీజాక్షరం కూడా మామూలు అక్షరమే అయితే గొంతుతో ఉచ్చరిస్తే అది గుణింతాక్షరం అవుతుంది, బుర్రతో ఉచ్చరిస్తే అది బీజాక్షరం అవుతుంది. కాన్షియస్నెస్తో ఉచ్చరిస్తే బీజాక్షరం అవుతుంది. కానీ పుస్తకంలో ఉన్నప్పుడు కాదుగా. ఎవరో పంచాంగం చూసి పంచాంగం అనేది వర్షాన్ని సూచిస్తుంది, కానీ పంచాంగాన్ని పిండితే వర్షం వస్తుందరా? అలాగే ఉచ్చరిస్తే బీజాక్షరం అవుతుంది, కానీ పుస్తకంలో చూస్తే అవదు కదా. మొత్తానికి ఈ నామానికి అర్థం ఏమిటంటే వరాహములచే లాగబడు చక్రములు కల రథము నెక్కిన వారాహి అను పేరు గల దండనాథచే అమ్మవారు సేవింపబడినది అని అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.